హాయ్ అండి, నా పేరు రమేష్. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఈ మధ్యకాలంలో చాలామంది పూర్ పీపుల్కి హెల్పింగ్ చేస్తున్నారు కదా. ఎవరైతే ఈ హెల్ప్ చేస్తున్నారో నేను వాళ్ళకి కొన్ని మాటలు చెప్పాలనుకున్నాను. అవి ఏంటంటే, కొంతమందికేనండి, అందరికీ కాదు, చాలామంది రూ. 10 దానం చేసి దాన్ని ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు. అలాగే ఎవరికైతే ఫుడ్ లేదో వాళ్ళకు ఒక అన్నం ప్యాకెట్ ఇచ్చి దాని వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. నాకు అర్థం కావట్లేదు, మీరు దానం చేసే మన తృప్తి ఉంటే సరిపోద్దా? మీకు పబ్లిసిటీ కావాలా? మేము దానం చేసాము చూడండి అని చెప్పి 10 మందికి చెప్పుకోవడానికి మీరు ఈ పని చేస్తున్నారా? నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటానంటే, ఒక మనిషి మరొక మనిషి దగ్గర చేయి జాపి భిక్షం ఆశిస్తున్నాడంటే అతను ఏ పరిస్థితిలో ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది. నేను ఎందుకంటానంటే ఈ మాట, ఇప్పుడు ఎంతోమంది పల్లెటూరులో వ్యవసాయంలో వ్యవసాయంలో ఎటువంటి ఆదాయం లేక అప్పులు పాలైవేసి పల్లెటూరు వేసి సిటీలోకి వచ్చి కొంతమంది భిక్షాటన చేసుకుంటారు. అలాంటి వాళ్ళు గుట్టు సొప్పులు లేకుండా కూడా పాపము ఏదో 4 రూపాయలు అడుక్కొని కడుపు నింపుకొని ఏదో వాళ్ళ పరిస్థితుల్లో అలా కాలం గడుపుకుంటారు. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేసి మీరు వీడియోస్ తీసుకొని సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ బంధువులు చూడొచ్చు. ఆ వీడియోలో ఎవరైతే మీ దగ్గర దానం తీసుకున్నారో వాళ్ళ బంధువులు చూడొచ్చు, వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూడొచ్చు, లేదంటే వాళ్ళ ఊరు వాళ్ళు చూడొచ్చు, లేకుంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూసి ఏందిరా వాడి పరిస్థితి ఇలా అయిపోయింది, వాడి ఏంది ఇలాగ అడుక్కుంటున్నాడు, ఏంది ఇలాగ ఆయన కనీసం తినడానికి కూడా లేకుండా పోయింది ఏందిరా అని చెప్పి ఎంతోమంది జాలు పడతారు. అలాగే కొంతమంది తక్కువ చేసి మాట్లాడతారు, కొంతమంది ఎగతాళి చేస్తారు. అలాంటి పరిస్థితి ఎందుకు తీసుకురావాలి? నేనేమంటానంటే, మనం హెల్ప్ చేయాలి, మనం మంచి చేయాలనే ఆలోచన మనకు ఉంటే సరిపోదు. ఆ చేసే విధానంలో కూడా నీతిగా నిజాయితీగా ఉండాలని నా కోరిక. ఇప్పుడు నువ్వు ఎంతమందికి చేసేవాలని, నేను చేయకపోయినా నా వల్ల పక్కనోడికి ఇబ్బంది కలిగేదైతే నేను చేయను. నేను చేయగలిగిన రోజు చేస్తా. కానీ నేను చేసినా కూడా ఈ విధంగా పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం మంచి చేస్తున్నాం అనే తృప్తి, ఆ ఆనందం, ఆ సంతోషం మనకు ఉంటే చాలు మనసులో. అంతేగాని దాని వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుకొని దాన్ని కూడా ఒక పబ్లిసిటీగా వాడుకోవాలనేది కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మనం దెబ్బ తీయకూడదని ఒక చిన్న ఆలోచనతో నేను ఈ మాట చెప్తున్నాను. దయచేసి ఎవరైతే ఈ పూర్ పీపుల్కి హెల్పింగ్ వీడియో చేస్తున్నారో, ఫుడ్ అన్నదానం కానీ, అలాగే డబ్బులు కానీ, అంటే ఇక్కడ ఇచ్చేది ఎక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. రూ. 10 రూ. 5 దానం చేసేది ఏదో కొన్ని కోట్లు ఇస్తున్నట్టుగా దాన్ని వీడియో తీసేది, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేది ఆ సోషల్ మీడియాలో పెద్దగా చేస్తుంటారు. నా దృష్టిలో అలా చేయకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే దానం చేస్తున్నాము, మనకు ఒక తృప్తినిస్తే చాలు. చాలామంది తక్కువ చేసేది ఎక్కువ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఎందుకంటే దాని వెనకాల కూడా అలా ఒక స్వార్థం ఉంది. ఏదైతే హెల్పింగ్ చేస్తున్నారో దాని వెనకాల కూడా కొంతమంది స్వార్థంతో చేస్తున్నారు. ఎందుకంటే యూట్యూబ్లో వ్యూస్ కోసం, పబ్లిసిటీ కోసంగా, ఒక గుర్తింపు కోసంగా, చూడండి అతను ఎంత సంపాదిస్తున్నా కూడా ఎంతోమంది పేద ప్రజలకు ఆదుకుంటున్నాడు అని చెప్పి ఇలా పబ్లిసిటీ కోసం చేస్తారు. ఆ పబ్లిసిటీ ఆశించకుండా చేయండి అని నేను అంటా. ఇప్పుడు చాలామంది చేస్తున్నారు పబ్లిసిటీ. ఇప్పుడు హర్ష సాయి ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళకి ఏం చెప్తాం మనం? చేసే విధానం 10 మంది చూసి ఆ 10 మంది 100 మంది చెప్పుకుంటారు, 100 మంది పోయి 1000 మంది చెప్పుకుంటారు, 1000 మంది పోయి 10,000 మంది ఉంటారు, 10,000 మంది లక్షలు చెప్పుకుంటారు, లక్షలు పోయి కోటి మంది చెప్పుకుంటారు. అలా వెళ్తుంది అది ఆటోమేటిక్గా పబ్లిసిటీ. మీరు వీడియో తీసుకొని మీరే సోషల్ మీడియాలో పెట్టుకుంటే అది చాలా ఇబ్బందికరంగా ఉందని నేను చెప్తాను. దయచేసి తప్పు అనుకోవద్దు. అంటే నేనైతే పెద్ద ఎవరికి చెప్పినా వింటారని నేను అనుకోలేదు, కానీ నా మనసులో మాట జనాలకి చెప్పాలనుకున్నాను, చెప్తున్నాను. దయచేసి తప్పు అనుకోవద్దు. ఒకవేళ మీ మనసులో ఏదైనా నొచ్చుకుంటే క్షమించండి.